బాహుబలి సెట్స్ పై ఉండగానే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు కమిట్ అయ్యాడు ప్రభాస్. కానీ ఆ తర్వాత కమిట్ అయిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 రిలీజ్ కాకముందే ఈ సినిమాకు సైన్ చేశాడు ప్రభాస్. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 హిట్ అయింది. సలార్పై అంచనాలు పీక్స్కు వెళ్లిపోయాయి. అనుకున్నట్టుగానే సలార్ 2తో సాలిడ్ హిట్ కొట్టాడు ప్రభాస్. బాహుబలి 2 తర్వాత రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమాగా సలార్ మస్తు కిక్కిచ్చింది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కటౌట్కి ఇచ్చిన ఎలివేషన్కు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. అది కూడా సినిమా మొత్తంలో ప్రభాస్కు 2-3 నిమిషాల డైలాగ్స్ మాత్రమే పెట్టి కటౌట్తోనే సినిమా మొత్తాన్ని నడిపించాడు. ఇక అసలు కథ మొత్తం సలార్ 2 శౌర్యాంగ పర్వంలో ఉంటుందని ఫస్ట్ పార్ట్తో చెప్పేశాడు ప్రశాంత్ నీల్. అక్కడి నుంచి సలార్ 2 కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. వాస్తవానికైతే సమ్మర్లోనే సలార్ 2 సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఆగస్టు నుంచి స్టార్ట్ కానుందనే న్యూస్ బయటకు రావడంతో ఇప్పుడు సలార్ 2 ఉండనుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు కల్కి హిట్ అవ్వడంతో సలార్ 2కి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కల్కి హడావుడి ముగిశాక ఓ వారం గ్యాప్ తీసుకొని సలార్ 2 కోసం ప్రభాస్ డేట్స్ ఇస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే కొంతవరకు షూటింగ్ చేసి పెట్టుకున్నాడు ప్రశాంత్ నీల్. దీంతో ప్రభాస్ ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేస్తాడని అంటున్నారు. 2005లో సలార్ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి శౌర్యాంగ పర్వంతో ప్రభాస్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.